యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణము తనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొని ఏ పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వలన నేను మాకు ఆజ్ఞాపించున్నావు. నీ కట్టలను గైకొనున్నట్లు నా ప్రవర్తన సిద్ధపడి ఉన్న నన్ను ఎంత మేలు. నీ ఆజ్ఞను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగునే రాదు. నీ నీతిగల నీ న్యాయవిధులను చేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టలను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దాన్ని చేస్తామన్నట్టు సిద్ధపరచుకుందరు. నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. నా పూర్ణంతో నేను వెతికి ఉన్నాను. ఆజ్ఞలు ఇచ్చి నన్ను తిరగనీకుము. నీ ఎదురున్న పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రమును అందరిగిన వాడు. నీ కట్టలను నాకు బోధింపుము. నీ కట్టలను నాకు బోధింపుము. నీ నోటి నుండి నీ నోటిని సెలవిచ్చిన న్యాయదులన్న పెదవులతో వివరించదును. నీ సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను. ఆజ్ఞలను ధ్యానించదును. నీ త్రోవలను మన్నించదును. నీ కట్టడలను బట్టి నేను హర్షించదును. నీ వాక్యమును నేను మరొక అందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఇల్లు నీ దయారసం చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును. నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చుట్టినట్లు నా కళ్ళు తెరవము. నేను భూమి మీద పరదేశిన ఉన్నాను. నీ ఆజ్ఞలను ఇచ్చి నన్ను తిరగనీకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులు నువ్వు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను ఇచ్చి వారు తిరుగువారు అందరూ శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదకు రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా తపదిచ్చి మాట్లాడుకొందరు. నీ సేవకుడు నీ కట్టడలను జ్ఞానించుచుండును. నీ శాస్త్రములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము వంటిని హత్తుకొని చున్నది. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నీ కట్టడలను నీ చర్య అంతా నేను చెప్పుకొనగా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గములు నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించదును. వ్యసనం వల్ల నా ప్రాణం నెరైపోయినది. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపడిన నాకు దూరం చేయము. నీ ఉపదేశము నాకు దయచేయము. సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నేను ఎదురు పెట్టుకొని ఉన్నాను. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీకుము. నా హృదయమును విశాలపరిచినప్పుడు నేను ఆజ్ఞల తట్టు నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తదును. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కర్మటకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణంతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞలను ధ్యానించుచు నేను ఆనందించుచున్నాను. దాని ఎందు నన్ను నడుపుజేయము. లోపం తట్టుకాక నీ శాసనం తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చుట్టుకున్న నా కళ్ళు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకుంటాకు నన్ను బ్రతికింపుము. నువ్వు ఇచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు. నాకు భయం పుట్టించున్నాను. అవమానములను కొట్టివేయము. నీ ఉపదేశం నాకు అధిక ప్రేమలో నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా నీ కనకాడంలో నా అద్దుకడు అన్నము. నీ మాట చప్పుడు నీ రక్షణ అన్నము. అప్పుడు నన్ను నిందించేవాడికి నేను ఉత్తరం ఇవ్వగలను. ఏలానగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోటి నుండి సత్యవాక్యం ఏమాత్రము తీసివేయకము. నీ న్యాయవిధులను అనుసరించేదను. నీ న్యాయవిధుల మీద ఆశ నిలిపి ఉన్నాను. నేను నిరంతరము దాన్ని జ్ఞానించదును. నేను నిత్యము దానిని జ్ఞానించదును. నీ ఉపదేశంలో నేను వెతుకువాడును. నిర్బంధము లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజులు ఎట్టిన నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగాను నీ ఆజ్ఞలను తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టడలను నేను ధ్యానించుచున్నాను. యెహోవా నీ సేవకుని తెచ్చబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము. నువ్వు దాని చేత నాకు నిరీక్షణ పుట్టించున్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించు ఉన్నది. నా బాధలలో ఏదైనా నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులను మిగులు అభాషించరు. అయినా నేను నీ ధర్మశాస్త్రము నుండి తొలగక ఉన్నాను. యెహోవా పూర్వకాలం నుండి న్యాయవిధులను నేను జ్ఞాపకం చేసుకుని ఓదార్పు నంది తిని
నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తులను చూడకు నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడు నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడల హేతువులయ్యాను. యెహోవా రాత్రి వేళ నీ నామం స్మరించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిచున్నాను. నీ ఉపదేశంలో అనుసరించి నడుచుకొనిచున్నాను. ఇదే నాకు వరంగా దయచేయబడినది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకుంటుని కటక్షముంచమని నా పౌనమితో నేను బతిమాలుకొంచున్నాను. నీవు ఇచ్చిన మాట చెప్పను నన్ను కఠినింపుము. నా మార్గములను పరిశీలన చేసుకొని నీ శాసనం తట్టు మరలుకుంటుని నీ ఆజ్ఞలను అనుసరించటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తుల భాషలను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నేను మరవలేను. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడును. నీ యందు విపత్తులు కల వారందరికీ నీ శాసనం నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా నీ సేవకుని మాట చెప్పను నీ మేలు చేసి ఉన్నావు. నేను ఆజ్ఞల మీద నమ్మకం ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుపు త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నువ్వు దయలుడిపై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠుల మీద అర్థం కల్పించుదురు. అయితే నా పోనవడంతో ఉపదేశంలో అనుసరించును. వారి హృదయం కృప వలె మందంగా ఉన్నది. నేను ధర్మశాస్త్రం బట్టి ఆనందిస్తున్నాను. నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమనందుడు నాకు మేలాయను. నీ వేల కొద్ది వెండి బంగారు నాలుగు కంటే నీ ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు వేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచేను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి తెచ్చేమో. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ ఎంతో విపత్తులు కలవాడిని చూసి సంతోషింతుడు. యెహోవా నీ తీర్పులు న్యాయమానమనియో విశ్వసత్య కలవాడివై నీవు నన్ను శ్రమపరచవనియో నేను ఎరుగుదును. నీ సేవకునికి నీ ఇచ్చిన మాట చెప్పను. నీ కడుపు నన్ను ఆదరించును కాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కడుపు చెప్పను. నీ కరుణా కటాక్షంలో నాకు కలుగును గాక. నీ ఉపదేశంలో నేను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు ఆమె అబద్ధంలో అన్నందుకు వారు సిగ్గుపడుదురు కాక. నీ వంద పవిత్రులు కలవాడును. నీ శాస్త్రము తెలుసుకుని వాడు నా పక్షమును నందరు గాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలు ఉన్నది. నీ రక్షణ కొరకు నేను ఈ వాక్యం ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించి చదివాను. నా కళ్ళ నేను ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగతలుచున్న సిద్ధి వలన అయితేనే అయినా నీ కళ్ళలో మరచట్లేదు. నీ సేవకుని దులమేంత కొద్దివైనా నన్ను తరువాడుకు నేను తిరుపు తెరిచేటే. ఇప్పుడు యెహోవా నీ ధర్మశాస్త్రమును అనుసరించిన భక్తులను చిక్కించుకుంటూ గుంటలు త్రవ్వేరి. అయినా నేను ఉపదేశంలో నేను తిరగట్లేదు. శాస్త్రము నా హృదయానం నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవై. పగవారు నేను మెతుకుమో తరమించున్నాను. నాకు సాయం చేయము. భూమి మీద అనుకున్న వాడు నన్ను నాశనం చేయటకు కొంచెమే తప్పాను. అయినా నేను ఉపదేశంలో నేను విడివకి ఉన్నాను. నీవు నియమించిన శాస్త్రంలో నేను అనుసరించినట్లు నీ కడుపు చేత నన్ను బ్రతికింపుము. యెహోవా నీ వాక్యం ఆకాశం అంత నిత్యముగా నిలకడగా ఉన్నది. విశ్వశక్తి తరతరముల నుండి నీ భూమి స్థాపించి స్థిరముగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమే. నా శ్రమయందు నేను నశించి ఉన్నదు. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి. నన్ను వాటిని మరువను. నీ ఉపదేశము నేను వెతుకుచున్నాను. నేను నీవాడన నన్ను రక్షింపుము. నన్ను సంహరింపగల నన్ను భక్తులు నా కొరకు పంచి ఉన్నారు. అయితే నీ శాసనములో నేను తలపోచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించున్నాను. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకంతా ప్రియంగా ఉన్నది. దీనివల్ల నేను దాన్ని జ్ఞానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువుల నుంచి జ్ఞానమయం నాకు కలుగజేస్తున్నవి. నీ శాస్త్రంలో నేను జ్ఞానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేస్తున్నాను. కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీవు బోధించు కనుక నీ న్యాయధులను నేను తొలగకి ఉన్నాను.
నీ వాక్యములు నా జీవితంతో మధురములు, అవి నా నోటికి తేనె తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలుగను, తప్పు మార్గములను నాకు అసహ్యములను. నీ వాక్యము నా పాదములకు దీపమున త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయవిధులను అనుసరించదును, నన్ను బ్రహ్మను చేసి నా మాట నెరవేర్చదును. యెహోవా నన్ను మిక్కిలి శ్రమపడుచున్నా. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రము నా ప్రాణం ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రము నేను మరచటలేదు. నీ వాక్యం నన్ను పట్టుకుంటే భక్తులను విడుదల, అయినను ఉపదేశంలో నన్ను తొలగి తిరగటలేదు. నీ శాస్త్రములు నా హృదయానందకరములు, అవి నాకు నిత్య శ్వాసమని నేను భావించుచున్నాను. నీ కట్టలను నేను గైకొన్నట్లు నా హృదయములను నేను లోపరుచుకొని ఉన్నా. నీ తుది వరకు నిత్య నిర్ణయము. యెహోవా నీ కనకాడములను అద్దుకుడు అన్నేమో అనే మాట జీవమస్కులం నేను ద్వేషించున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ వాక్యం మీద నేను ఆశపెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదును. దుష్టులు చేయవాళ్ళారా నా అద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోనుము. నీ రక్షణ కొరకు నీ నాశభంగమైన సిగ్గునందును గాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుమా. అప్పుడు నీ కట్టడలను నిత్యం వాక్యం చేసేదను. నీ కట్టడలను మీడిన వారందరినీ నేను నిరాకరించదు. వాడి కపటాలు వచ్చిన వాసపై భూమి మీద ఉన్న భక్తులను అందరికీ నీవు ఫస్ట్ వల్ల లేపొచ్చుదురు. కావున నీ శాస్త్రం నాకు ఇష్టమై ఉన్నది. నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించున్నాను. నన్ను బాధించేవాడి వశం నన్ను విడిచిపెట్టుకుము. మేలు కొడుకుని సేవకునికి పోటుపడము. గరిష్టలను బాధింపకుందరు కాక నీ రక్షణ కొడుకు నీతి గల నీ మాట కొడుకు కనిపెట్టుచు నా కళ్ళు క్షీణించుచున్నవి. నీ సేవకునైన నీ కృప చొప్పున నీ సేవకును మేలు చేసి ఉన్నావు. నేను నీ సేవకుడును. నీ శాస్త్రములను అనుసరించినట్లు నాకు జ్ఞానము దయచేయము. జనులు నీ ధర్మశాస్త్రము నిరర్థకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటే అపరంజి కంటే నీ ధర్మశాస్త్రం నాకు ప్రియముగానున్నది. నీ ఉపదేశములను యథార్థములను నేను వాటిని మన్నించుచున్నాను. నీ శాస్త్రములు ఆశ్చర్యములు కావడనే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడడుగుడుతోడైన వెలుగు కలుగును. అవి తెలివిలైన వాడికి తెలివిని కలిగించును. నీ ఆజ్ఞలు ఏమిదైనా యాతిక వాంఛ చేతను నోరు తెరిచి ఒకర్చుచున్నాను. నీ నామమును ప్రేమించే వాడికి నేను చేయదగినట్లు నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా ఎలుగులు స్థిరపరచము. ఏ పాపమును నేలనీయకుము. నీ ఉపదేశములను నేను కోరుకొని ఉన్నాను. నీ ఉపదేశంలో నన్ను అనుసరించినట్లు మనుషులు బ్రతకడం నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపపోయినందుకు నా కన్నీరు ఎల్లై పారుచున్నది. యెహోవా నీవు నీతిమంతుడవు. నీ న్యాయవిధుల యథార్థంలో నీతిని బట్టి పూర్ణ విశ్వసత్యని బట్టి నీ శాస్త్రములు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుతున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడు నిరాకరింపబడిన వాడును అయినను నీ ఉపదేశంలో నన్ను నేను తొలగక ఉన్నాను. నేనైతే శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రం కేవలము సత్యము. శ్రమయు వేదన నన్ను పట్టి ఉన్నవి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ శాస్త్రములు శాశ్వతమైన నీతి గలవే. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా నా హృదయపూర్వకంగా మొరపెట్టుచున్నాను. నీ కట్టలను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాస్త్రము గ్రహించినట్లు నాకు ఉత్తరమేమో. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ వాక్యం నేను ధ్యానించుటకు రాత్రి జాములు కాకముందుపై నా కళ్ళు తెరుచుకొని ఉన్నాను. నీ కృపను బట్టి నా మడ ఆలకింపుము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయవాడును నీ ధర్మశాస్త్రము తోసివేవాడును నా వద్దకు సమీపించుచున్నాడు. యెహోవా నీ సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములు శాశ్వతమైన నీ శాస్త్రమును నిత్యములుగా స్థిరపరిచి వద్దనే పొడవు నుండి వాటి వల్ల నన్ను తెలుసుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నన్ను వరచవాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపు. నా పక్షమున యజమాని నన్ను విమోచింపుము. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము.
నీ భక్తిలో నీ కట్టలను వెతకలేదు కనుక రక్షణ వారికి దూరంగానున్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము. నా తరువాత నా విరోధులను అనేకులు అయినను ఆయన న్యాయశాస్త్రములు నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూసి నన్ను అసహించుకుంటుని. నువ్వు ఇచ్చిన మాటలు వారు లక్ష్య పెట్టారు. యెహోవా చిత్తగించుము. నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు. నీ కృప చొప్పున సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశం సత్యము. నీవు నియమించిన శాసనములు నిత్యము నిలుచును. యెహోవా అధికారులు నిర్మితమున తరపుచున్నారు. భూమి యెహోవా నీ వైపు నా హృదయం అందు నిలుచున్నది. అబద్ధం నాకు అసహ్యము, అది నాకు హేయము. నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నేను సంతోషించుతున్నాను. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుతున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలు తుట్టులకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ఉపదేశంలో అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ఉపదేశంలో నీ శాసనంలో నన్ను అనుసరించుతున్నాను. యెహోవా నా మాట నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విడపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము నచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయమైనవి. నీ వాక్యమును గురించి నా నాలుక పాడను. నీ ఉపదేశంలో నేను కోరుకొని ఉన్నాను. నీ చేయి నాకు సాయం మగనం గాక. యెహోవా చిత్తగించుము. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నన్ను స్తుతించదును. నీ దప్పిపోయిన గొర్రెలను నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతుకు పట్టుకొనుము. ఎందుకనగా నేను ఆజ్ఞలను మరచివాడను కాను.